హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. హర్యానా కాంగ్రెస్ రాజకీయాల్లో భారత రైడర్స్ వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు కీలకంగా మారారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు అద్భుతంగా ప్రదర్శన కనబరిచారు. కేవలం 100 గ్రాముల బరువుతో సిల్వర్ మెడల్ చేజార్చుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆ తర్వాత హర్యానా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందే వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరడం కీలక పరిణామం. 2 రోజుల క్రితం రాహుల్ గాంధీతో భేటీ అయిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్లో చేరే అంశంపై చర్చించారు. అందులో భాగంగానే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం వినేష్ ఫోగట్ మాట్లాడారు. తాము కాంగ్రెస్లో చేరడం గర్వించే క్షణాలన్నారు. క్రీడాకారులందరికీ అండగా ఉంటామని, వారి తరపున గొంతెత్తేందుకు వెనుకాడబోనని వినేష్ ఫోగట్ చెప్పారు. కష్టకాలంలోనే మన వాళ్ళు ఎవరన్నది అర్థమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మాత్రమే కాదని, నిరాశతో దేశం వదిలి వెళ్లాలనుకున్న సమయంలో ప్రియాంక గాంధీ చెప్పిన ధైర్యం మరువలేనిదని వినేష్ ఫోగట్ తెలిపారు. बहुत धन्यवाद देना चाहती हूँ, सिर्फ इसलिए नहीं कि मुझे टिकट दिया है। जब हम रोड पे बैठे थे तो प्रियंका जी हमारे साथ में आई थी। हम बहुत ऐसे मोड़ पे बैठे थे कि जहाँ पे ऐसे लग रहा था कि हिम्मत नहीं है, और कुश्ती तो छोड़ो कि ऐसे लग रहा था कि हम अपने देश को छोड़ के चले जाएं, क्योंकि बहुत बेइज्जती फील हो रही थी। और जब प्रियंका जी ने एक बात बोली थी मुझे कि हिम्मत नहीं हारना है, जो जवाब आप रेसलिंग मैच से दे सकते हो ऐसे लोगों को उससे ज्यादा कहीं नहीं मिल सकता है। उस दिन मैंने फैसला किया था कि नहीं, कुश्ती तो दोबारा फिर से करनी पड़ेगी। मैं ఇదే వేదిక నుంచి మరో రెజ్లర్ బజరంగ్ పూనియా మాట్లాడారు. జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వినేష్ను ఓడించడం బీజేపీకి అంత తేలిక కాదన్నారు. కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తున్న ఎన్నికల్లో బీజేపీ గెలవడం అంత ఈజీ కాదని బజరంగ్ పూనియా అన్నారు. హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేష్ ఫోగట్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఇక్కడ గతంలో బీజేపీ నేత అమర్జిత్ దిండా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా దిండానే బీజేపీ తరఫున పోటీ చేరున్నారు. ఆయనకు ప్రత్యర్థిగానే ఫోగట్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరో రెజ్లర్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ స్థానమైన బద్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్లో చేరడంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజేష్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. గతంలో తనపై చేసిన లైంగిక ఆరోపణల్లో కాంగ్రెస్ కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో వారి చేరికపై తనపై కుట్రను బహిర్గతమై చేసిందని బ్రిజ్ భూషణ్ చెప్పారు. అయితే హర్యానా ఎన్నికల సందర్భంగా బ్రిజ్ భూషణ్ను ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.